పార్టీలోని కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు సుమారు 40-50 మంది. పెద్దలు త్రిమూర్తులు గారు ఒక ఆత్మీయ కలయిక మా ఇంటికి రండి మనం మాట్లాడుకుందాం అని పిలిచారు. ఆ మీటింగ్ మాకన్నా ఏదో మీటింగ్ జరుగుతుంది చూడండి అని వాళ్ళు ఎలక్ట్ చేయకపోతే ఈ మీటింగ్ ఇంత ప్రాధాన్యత రాపం. ఇదంతా ఎవరు ఏమనుకుంటున్నారు? గేమ్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఏం చెప్పాడు? మన పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గారు క్రిమినల్స్ కి కులాలు ఏంటి, చనిపోయిన వాళ్ళకి ఎన్ని కులాలు మాట్లాడతారా, కులాలు ఆపాదిస్తారని కదా చెప్పారు. మరి కులాలు ఆపాదించి మాట్లాడుతున్నది ఎవరు? కుల రాజకీయాన్ని, మత రాజకీయాన్ని అసలు వాళ్ళ నరనరాన జీర్ణించుకుని మాట్లాడేది ఎవరు అని అంటే ఇవాళ ఉదయం జొన్నగిరి అనే దగ్గర, కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు శంకుస్థాపనకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు బంగారం గనికి కాపులకి సంబంధం ఉందా? అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ రేవటి దగ్గరైనా ఒకటే పాట. వెళ్ళి ఏం చెప్తున్నాడు? చనిపోయినోడు కాపు, చంపేసిన సిఐ కాపు, మీరు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే ఖబర్దార్ అంటున్నాడు. మేము అన్నావా పవన్ కళ్యాణ్ని? మేము అన్నావా? అసలు చనిపోయినోడు కాపు యువకుడు అని మీరు మాట్లాడకూడదు, రౌడీ షీట్ అని మీరే కదా చెప్తున్నారు అందరికీ. ఇప్పుడు మరి చనిపోయినాడు కాపు అని చంద్రబాబు చెప్పాడు. ఆయన మీరు తప్పు పట్టండి. రౌడీలకి కులాలు ఉంటాయా? రౌడీలకి కులాలు ఉంటాయా అని కూడా అడిగారుగా. మరి చంపేసినోడు కాపు, బాధితుడు కాపు, సిఐ కాపు, మీరేమో పవన్ కళ్యాణ్ మీద దీన్ని నోరు పారేసుకుంటే మాత్రం ఖబర్దారని ఆయన మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పాడు. మేమేమంటున్నామంటే మేము ఇది కాప, చంపినోడు కాప, చనిపోయినోడు కాప అలా చూడలే. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ గా చూస్తాం. విధానం 200% లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. లా అండ్ ఆర్డర్కి ఎవరి దగ్గర ఉంది? లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. మరి ఎవరు ఫెయిల్ అయిపోయినట్టు? ఇవాళే సిట్ ఏదైతే మీరు కృష్ణలంక లాకప్ డెత్ మీద వేశారో ఆ సిట్ ఒక నివేదికని కోర్టులో ఇచ్చింది. చాలా క్లియర్ గా సిట్ ఏం చెప్పింది? సాయి కృష్ణది కస్టోడియల్ డెత్. ఈయన్ని మార్కాపురం నుంచి పట్టుకొచ్చి తీసుకెళ్లి పాస్పోర్ట్ పోలీసులు కృష్ణాంకలో పిఎస్కి అప్పచెప్పారు. స్టేషన్ కి అప్పచెప్తే అక్కడ టార్చర్ పెట్టారు. ఆ స్టేషన్ లో 3 రోజులు ఉన్నట్టు అందులో ఉన్న అధికారులు కూడా చెప్పారు. అక్కడ చంపేశారు. చంపేసిన తర్వాత అక్కడితో అయిపోలే. అక్రమ నిర్బంధం, అక్రమ పోలీస్ కస్టడీలో మరణం, డెడ్ బాడీ మాయం, సీసీ ఫుటేజ్ మాయం, ఇవన్నీ జరిగినాయి అని చెప్పి నిజాలన్నీ సిట్ కోర్టుకు చెప్పింది. ఇందులో ప్రతిదీ నేరమే. ఫస్ట్ తీసుకురావడం, కొట్టడం నేరం, చంపడం నేరం. చంపేసిన తర్వాత తల్లి వెళ్ళి ప్రాధేయపడుతున్నా కూడా బూడిదన్నా ఇవ్వండి అయ్యా అంటే అది కూడా ఇవ్వకుండా గల్లంత చేసింది మాయం, నేరం. సీసీ ఫుటేజ్ మాయం చేయడం నేరం. అంటే సీసీ ఫుటేజ్ ఇవాళ కాదు, చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో తొక్కిసలాట్లు 29 మంది చచ్చిపోయిన సీసీ ఫుటేజే దొరకలేదు. అంటే ఇది ఒక నేరస్తులు ఏదైనా చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు కదా, అందులో భాగం అనమాట. ఇలాంటి అన్ని తీవ్రమైన ఆరోపణలతో కేసు నమోదైంది. అసలు ఎన్బిడ్ ఇతను ఎందుకు పట్టుకొచ్చారు? నాన్ బెయిలబుల్ వారెంట్ ఉందని పట్టుకొచ్చినప్పుడు కోర్టుకు కదా హాజరుపరచాలి. తీసుకొచ్చిన డిపార్ట్మెంట్ వేరు, టాస్క్ ఫోర్స్ తీసుకొచ్చి హింసించి చంపేసి బూడిద చేసేసి తల్లి ప్రాధేయపడుతుంటే మనసు కూడా కరెక్ట్ ఉందా? చేసిన ఈ సంఘటన మేము కాపు యువకుడుగానో కాపు సిఐగా చూడలే. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దిగజారిపోయాయో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత దారుణమైన స్థితికి దిగజారి చేసిందో ఇవాళ దేశం మొత్తానికి అర్థమయ్యే సంఘటనగా చూస్తున్నాం. ఈ దేశం మొత్తం నిబిరిపోతుంది ఎవరన్నా అయితే. ఇలాంటి సంఘటన ఎక్కడెక్కడో వినేవాళ్ళం, సినిమాల్లో చూసేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే నాది ఇది రాజధాని అని చెప్తున్నారో అక్కడే జరిగింది. నేను దాడిశెట్టి రాజా గారు కూడా చెప్పారు కొంతమంది పేర్లు, మహిళలు కూడా. వాళ్ళు కనపట్లే, వాళ్ళ సవాలు కనపట్లేదు. వాళ్ళ పోలీసులకి ఏమైపోయిందంటే ప్రత్యేక రాజ్యాంగం లాగా అయిపోయింది. ఇవాళ ఒక కృష్ణలంక పోలీస్ స్టేషనే కాదు, మీ ఇక్కడ కాకినాడ రూరల్లో మొదలుకొని మొత్తం రాష్ట్రం అంతా ఏ పోలీస్ స్టేషన్లో చూసినా పోలీస్ అధికారులు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. తీసుకురావడం, రోజుల తరబడి తిప్పడం, కూర్చోబెట్టడం, తిట్టడం, కొట్టడం. అసలు
వినలేని బూతులు మాట్లాడుతున్నారని చెప్తున్నారు మా వాళ్ళు ఎవరిని వెళ్ళినప్పుడు. పచ్చి బూతులతో తిడుతున్నారంటే మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. పోలీసులు వైఖరి మార్చుకోలేదనుకోండి, ఖచ్చితంగా ప్రతిఘటన అనేది మొదలవుతుంది. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్. ఇది చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయితే మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అడుగుతాం? అంటే ఏంటిది, కాపులకి తగు జరుగుతుంది, ఇది కాపులు తగాదా కింద మార్చేయడం. కానీ చిత్రం ఏంటంటే 3-4 రోజుల నుంచి నాగరాజు గారు అనే సిఐకి మద్దతుగా ధర్నాలు జరుగుతున్నాయి. ఆయనకి హీరో ఆయన ఉంటే కృష్ణలంక పద్ధతులు ఉన్నాయని. ఇదేమన్నా సినిమానా? గబ్బర్ సింగ్ సినిమాలో ఎవరో చంపేసి వస్తే హీరో గారు పూలదండలేసి ఊరేగించినట్టుగా ఇక్కడ ఊరేగిస్తారా? మన రాజ్యాంగం ఒప్పుకుంటారా? సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా. అదేదో సినిమాలో మనం ఎప్పుడో చూసాం, రాజశేఖర్ కొట్టుకుంటూ అంకుశం సినిమాలో రామిరెడ్డి తీసుకొస్తే మనందరం చప్పట్లు కొట్టాం. ఇప్పుడు అవుతుందా? శ్రీకాళహస్తిలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారి ఒక కార్యకర్తని దుర్భాషలాడారనో, తోసారనో, కొట్టారనో ఎంత అల్లరి చేశారు. చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా అని గొడవ చేశారు కదా. మరి ఇవాళ బూడిద చేసేస్తే చట్టాన్ని ఎవరి చేతిలో తీసుకుంటారు? మేము అడిగితే ఇది కాపులు తగువా? ఇది కాపులు తగ్గు ఎలాగవుద్ది? కాపులు తగ్గు కాదు, కాప్స్ తగ్గు కాదు. కాప్స్ అంటే పోలీసులు. ఆ తగ్గు కాదు, ఈ తగ్గు కాదు. ఇది చంద్రబాబు తగ్గు, ఇది మీ ఫెయిల్యూర్ తగ్గు. ఇది డెఫినెట్ గా ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇది రెడ్ బుక్ కారణం. దీనికి కారణం మీరు పోలీసులకి మేము చెప్పిన వాళ్ళని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కార్యకర్తలని లేకపోతే మిగతా కార్యకర్తలని మీరు హింసించండి, మేము తీసుకొచ్చిన చెప్పిన తీసుకొచ్చి కూర్చోబెట్టండి, తన్నండి, కొట్టండి అంటే చివరికి ఇక్కడికి వచ్చింది. ఏమనుకుంటున్నారు మీరు? ఇదంతా వదిలేసి ఇప్పుడు ఏదో తగ్గుతున్నామని మాట్లాడుతున్నారు. తర్వాత ఇంకో చిత్రం, కులం మతం లేకుండా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయలేడు. ఇవాళ మళ్ళీ ఇదే జొన్నగిరి మీటింగ్ ఏమంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఒక టెంపుల్ ప్రతిష్ఠకి వెళ్ళారు. వెళ్తే అదిగో మళ్ళీ పూజలు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. మళ్ళీ మతం ఏంటి? ఆయన నియోజకవర్గంలో ఒక టెంపుల్లో ఆయన అటెండ్ అయితే అది తప్ప. లడ్డూని కల్తీ చేశారన్నాడు. మళ్ళీ ఈయన ఆవు కాంపోజిషన్ లాగా ఈయనకి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తిరుపతి లడ్డు కల్తీ నెయ్యి అంటాడు. ఇదే దారుణం అడుగుతున్నాం. మేము చెప్తున్నాం, క్లియర్ గా చెప్పారు. ఇక మేము అందరం ఉన్నాం ఇక్కడ. ఇది వ్యక్తుల్ని కానీ లేకపోతే ఏదో దీన్ని వెనకాల ఏదో పరమార్థాలు కానీ మాట్లాడిన వ్యవస్థలో లోపాలను మాత్రం నిలదీస్తాం. మీరు ఇస్తామన్న కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వాల్సిందే. అది కాపులు అవ్వచ్చు, లేకపోతే మరొక కులం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మీరు ఖచ్చితంగా దాని సంగతి తేల్చాల్సిందే. ఎక్కడన్నా తప్పు జరిగితే మేము అడుగుతాం. కందుకూరు దగ్గర ఒక కాపు యువకుడిని, ఎందుకంటే కులాలు మీరు ఇద్దరుగా నేను ఎత్తుతున్నా, ఒక ఆయన కారు పెట్టి తొక్కించి చంపాడు. మనందరం చూసాం కదా టీవీలో. ఎవరు ఆయన? అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు చనిపోయింది పలానా కులం, చంపేసింది పలానా కులం అంటే మాకు సంస్కారం ఉన్నది చెప్పట్లేదు అని ఎందుకు చెప్పలేదు? ఇక్కడైతే చచ్చిపోయిన ఆయన కాపు, చంపేసింది సిఐ కాపు అని చెప్తున్నారు కదా. అప్పుడు ఎందుకు చెప్పలేదు అడుగుతున్నాం మేము. ఇప్పుడు ఈ సంఘటన చంద్రబాబు నాయుడు గారు కాపుల మీద రుద్దేసి తప్పించుకుందామని ట్రై చేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. తర్వాత ఇంతకుముందు తిరుమూర్తి గారు చెప్పిన విషయంలో మేము క్లియర్గా ఇక్కడ అందరూ మాట్లాడేటప్పుడు క్లియర్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. కాపుల స్వాభిమానాన్ని దెబ్బ కొట్టద్దు, పెట్టుకోండి. కాపుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టద్దు. మొదటి పద్మనాభం గారు లాంటి జీవితకాలం ఆయన అనుకున్న ఒక లక్ష్యం కోసం పనిచేసిన ఆయన్ని ఎలా చిత్రీకరిస్తారు మీరు? ఇంతకుముందోసారి అనారోగ్యం పాలైనప్పుడు అర్జెంటుగా ఎయిర్ అంబులెన్స్ లో షిఫ్ట్ చేయండి, నేను ఎయిర్ అంబులెన్స్ పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన నాకు వద్దు అని చెప్పారు. ఆయన ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రోజు అక్కడ వైద్యాధికారులతోని ఆసుపత్రి పెద్దలతో మాట్లాడుతూ ఉంటే ఏదో ఆయన ఫోన్ చేస్తే తాడేపల్లి ప్యాలెస్ ఫోన్ తీయలేదు. ఏంటి పిచ్చి కథనాలు ఏంటి ఛానల్స్ లో? ఇలాంటి పిచ్చి కథనాలన్నీ ఛానల్స్ లో వేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? నేను ఒక కులం కాదు, ఒక మతం కాదు, మీరు ఆత్మాభిమానాలు దెబ్బతీసే కథనాలు ఇవ్వద్దు దయచేసి అని మేము రిక్వెస్ట్ చేయడం కోసం వాళ్ళ ఇక్కడికి వచ్చింది. దాన్ని గుర్తుపెట్టుకోండి.